ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు పంచాయతీ తిప్పేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గ్రామస్తులు వారికి గజమాలతో స్వాగతం పలకడం జరిగింది. ప్రతి ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పిస్తూ అమ్మిలినేని సురేంద్రబాబును ఈసారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ఊరు, మన ప్రాంతం, మన గ్రామం బాగుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వచ్చే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు భారీ మెజార్టీతో అమ్మిలినేని సురేంద్రబాబును అసెంబ్లీకి పంపిస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు నీళ్లు ఇస్తానని హామీ ఇచ్చిన అమ్మిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కూటమి అభ్యర్థికి మళ్ళా అమ్మిలినేని సురేంద్రబాబుతో పాటు అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటును అభ్యర్థించిన అమ్మిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు. ఇంట్లో చదువుకొని ఉద్యోగం రాని పిల్లలకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 ఇస్తారు. అది కాకుండా బస్సులు ఫ్రీ, ఆడవాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే బస్సు 3 మాట్లాడబ్బా మీ రెండు సైకిల్ ఉంటాయి, 2 సైకిల్ మీకు అన్ని బాగుంటాయి. మీ పసుపు నెలకి 15 ఆడబిడ్డ నిధి కింద 1500 వస్తుంది. మీ పిల్లలకి 15,000 వస్తుంది సంవత్సరానికి. మీకు ఇచ్చే ప్రకారం 2 సైకిల్ ఉంటాయి, 2 సైకిల్కే వెళ్ళి ఫస్ట్ నెల 7,000 వస్తాయి, తర్వాత 4,000 అండి. కమ్మదూరి మండలము నూతిమడుగు పంచాయతీ తిప్పేపల్లి గ్రామానికి అమ్మిలినేని సురేంద్రబాబు గారి తరఫున డోర్ టు డోర్ క్యాన్వసింగ్కి వచ్చాము. ఇక్కడ అందరి ద్వారా విశేషంగా స్వాగతం లభించింది మాకు. మేము ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు బాగా ఆదరించి వారి సమస్యలన్నీ మాకు చెప్తున్నారు. ఆ సమస్యలన్నీ కూడా మేము సురేంద్రన్న గారికి తెలిపి వాళ్ళ సమస్యలకి పరిష్కారం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ 5 ఏళ్లుగా ఏమీ అభివృద్ధి జరగనట్టు చెప్తున్నారు. ఈ ఎలక్షన్స్ అయిపోయి అన్నగారు గెలిచిన తర్వాత తప్పకుండా ఈ ఊరికి ఏం కావాలో అవి చేస్తారని మేము హామీ ఇస్తున్నాం. సూపర్ 6 పథకాలని కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ముందుకు సాగుతున్నాము.